ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఆశీర్వాదం కాదమ్మా, ముందు నువ్వు వెళ్ళి పెద్దమ్మ పెదనాన్నల ఆశీర్వాదం తీసుకో. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళకన్నా ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నా బ్లెస్సింగ్స్ నీకెప్పుడూ ఉంటాయి. వెళ్ళు. సరే అన్నయ్య. ప్రీతి, ఈ విషయం ఫస్ట్ నాకు చెప్పానని మాత్రం పెద్దమ్మకి చెప్పకు. అలాగే అన్నయ్య. తీసుకోండి. 2 దోశ త్వరగా. అలాగే అన్నా. బాబాయ్ చెప్పమ్మా. 2 దోశ. అలాగనమ్మా. బాబాయ్ 2 ఉల్లి దోశ. అలాగేనండి. ఆ, బాబాయ్ అమ్మా, దోశలు ఇంత నెమ్మదిగా వేస్తే రేపు ఉదయం టిఫిన్ టైంకి అవుతుంది. నువ్వు పక్కకు రా, సరేనమ్మా. నేనేస్తాను. బాయ్స్, మనం కూడా దోశలు తిందామా? సార్ డ్యూటీ ఫస్ట్. వెరీ గుడ్. అదే మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా అని టెస్ట్ చేశానా, అంతే. మనం 24 అవర్స్ అలర్ట్ గా ఉండాలి. అప్పుడే గంగ దగ్గరికి ఏ విధవ రాస్కల్ రాకుండా ఉంటాడు. ఒక దోశ. అలాగే అన్నా. బాబాయ్ వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకో. అలాగేనమ్మా. అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? అర్రే, ఇదేంట్రా సరైన టైంకి. సార్ ఫోన్ చేస్తున్నాడేంటి? హాస్పిటల్కి తీసుకెళ్దామా? నో నో, సీరియస్ అయితే అప్పుడు చూద్దాం. మనం ముందుకెళ్ళకూడదు. హలో సార్, మీ పని మీదే ఉన్నాను సార్. ఇంకా సేపట్లో ఆ గంగని కిడ్నాప్ చేసి మీ గెస్ట్ హౌస్లో పడేస్తాను. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం సార్. ప్రిపేర్డ్గా ఉండండి సార్. రే, ముందు నేను చెప్పేది విను. ఇప్పుడు నాకు ఆ గంగ విషయం ముఖ్యం కాదు. ఏంటి సార్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం జరిగింది? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా తమ్ముడు సూర్య రుద్ర చేతికి దొరికాడురా. వాడికి ఈ ఇంట్లోనే నా కళ్ళ ముందే ట్రీట్మెంట్ జరుగుతుంది. వాడు రికవర్ అయి నోరు విప్పితే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఏమంటున్నారు సార్? మీ తమ్ముడు మీ గురించి ఎందుకు చెప్తాడు? చెప్తాడు. ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు. నువ్వు నాకు పని చేసి పెడతావా? ఏంటి సార్ అది? సూర్యాని చంపేస్తావా? ఏమంటున్నారు సార్? మీరు ప్రాణంగా కాపాడుకుంటున్న మీ తమ్ముని చంపేయమంటున్నారా? అవునరా, నేనే చంపమంటున్నాను. నా ఉనికికి నా ప్రాణానికే ముప్పు వస్తుందంటే నేనింక దేని గురించి ఆలోచించను. నా చేత్తో నేను చేయలేను కాబట్టే నిన్ను ఆ పని చేయమంటున్నాను. చంపుతావా లేదా?
నాకు కావాల్సింది డబ్బు సార్. అది ఎవరైతే నాకేంటి, చంపేస్తాను. చెప్పండి, ఎప్పుడు చంపమంటారు? ఈ రాత్రికే. మ్మ్. నీకెలాంటి ఆటంకాలు లేకుండా నేను రూట్ క్లియర్ చేసి పెడతాను. మ్మ్. సైలెంట్గా వచ్చి సైలెంట్గా పని ముగించుకొని వెళ్ళిపో. వాడి అరుపు కూడా నా చెవులకు వినపడకూడదు. అలాగే సార్. అదిగో బావగారు వస్తున్నారు. నేను కాస్త ఆట పట్టిస్తా. బావగారు, బావగారు, నాకు కొన్ని ఆడుకునే బొమ్మలు కావాలి. వాట్? బొమ్మలా? అవును బావగారు, నాకు బోర్ కొడుతుంది అందుకే. అదేంటి బావగారు, నేను చెప్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? అక్క, నువ్వేనా చెప్పొచ్చు కదా. అన్నయ్య, ఇక మీదట మీరు ఇంటి పట్టునే ఎక్కువగా ఉండాలి. బిజినెస్ వ్యవహారాలు అవి ఇషికని చూసుకోమని చెప్పండి. ఎందుకు? ఎందుకో చెప్తాను కానీ నాకు బొమ్మలు కొనివ్వవా? ఏంటమ్మా స్నేహ, మీ భావన ఆట పట్టిస్తున్నావు? ఏంటి విషయం? ఏం లేదు పెద్దనాన్న, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అది చెప్పాలంటే మీరంతా నాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఏయ్, నువ్వు ఓవర్ చేయకుండా అసలు గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో మనమే చిన్నవాళ్ళమని అల్లరి చేసేవాళ్ళం కదా. ఇక మనకు ఆ ఛాన్స్ లేదు. హే, వై లేదు? యు గోయింగ్ హాస్టలా? కాదు, ఎనీ గెస్? మమ్మల్ని ఊరించకుండా చెప్పవే. చెప్తున్నా, చెప్పేస్తున్నా. మన ఇంట్లో అల్లరి చేయడానికి బుజ్జి పాప రాబోతున్నాడు. బుజ్జి బాబా? హా, కోపి. బుజ్జి బాబు ఎవరే? ఫూల్, ప్రీతి అక్క ప్రెగ్నెంట్ రా. నేను పిన్నిని కాబోతున్నాను, నువ్వు మావయ్య కాబోతున్నావు.